మనం డేటా సైన్స్ నేర్చుకుందామని చెప్పేసి స్టార్ట్ చేస్తాం. సో దానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. సో ఎవరిని అడిగినా కూడా పైథాన్ అని చెప్పేసి చెప్తారు. బట్ వై పైథాన్? వై ఇస్ పైథాన్ డామినేటింగ్ డేటా సైన్స్? వెల్కమ్ టు డే 2 ఆఫ్ డీకోడింగ్ డేటా సైన్స్. సో మనకు పైథాన్ కాకుండా అదర్ 2 లాంగ్వేజెస్ ఉన్నాయి, ఆర్ ఇంకా జూలియా. సో మనం ఈ 3 లాంగ్వేజెస్ ని కంపేర్ చేసుకుని దాని తర్వాత లాస్ట్ కన్క్లూజన్ కి అయితే వద్దాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి సింప్లిసిటీ. పైథాన్ సింటాక్స్ చూసుకుంటే ఈజీగా ఉంటుంది కంపేర్ టు ఆర్ అండ్ జూలియా. సెకండ్ రీజన్ వచ్చేసి టన్స్ ఆఫ్ లైబ్రరీస్ ఇన్ పైథాన్. సో మనకి నంపై ఉంది, పాండాస్ ఉంది, టెన్సర్ఫ్లో ఉంది, సైకర్లో ఉంది, పైటార్చ్ ఉంది. కానీ ఆర్ అండ్ జూలియాతో కంపేర్ చేస్తే మనకు ఇంత సపోర్ట్ అయితే లేదు. థర్డ్ రీజన్ వచ్చేసి జాబ్ మార్కెట్ రియాలిటీ. 70% ఆఫ్ డేటా సైన్స్ జాబ్స్ అన్ని కూడా పైథాన్ రిలేటెడ్, 20% ఆఫ్ డేటా సైన్స్ జాబ్స్ అన్ని కూడా ఆర్ రిలేటెడ్, అండ్ లెస్ దెన్ 5% ఆఫ్ డేటా సైన్స్ జాబ్స్ అన్ని కూడా జూలియా. సో ఇక్కడ మనకు క్లియర్ గా తెలుస్తుంది కంపెనీస్ అన్ని కూడా పైథాన్ ని ప్రిఫర్ చేస్తున్నాయని. అండ్ ఈ 3 లాంగ్వేజెస్ కి కూడా ఏదో ఒక స్పెషాలిటీ అయితే ఉంది. పైథాన్ చూసుకుంటే బెస్ట్ ఫర్ బిగినర్స్, ఆర్ చూసుకుంటే స్టాటిస్టికల్ పవర్ హౌస్, అండ్ జూలియా చూసుకుంటే ఎగ్జిక్యూషన్ స్పీడ్. బట్ పైథాన్ లో మనకు అన్ని ఉన్నాయి, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ వెబ్ స్క్రాపింగ్, ఏపీఐ ఇంటిగ్రేషన్ అండ్ ఎంఎల్ డిప్లాయ్మెంట్. సో అన్ని కూడా మనకు పైథాన్ లో ఉండేసరికి పైథాన్ వచ్చేసి విన్నర్ అవుతుంది. ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో పైథాన్ అయితే చాలా ముందుంది కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ అండ్ జూలియా. అండ్ ఎప్పుడు చెప్తున్నట్టే లైక్ మీకు ఏది వర్క్ అవుతుందో అదే యూస్ చేయండి. అండ్ ఒకవేళ మీకు పైథాన్ నోట్స్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో పైథాన్ అని టైప్ చేయండి.